కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. మధ్యంతర రక్షణ పిటిషన్ విచారించిన న్యాయస్థానం బెయిల్పై రేపు నిర్ణయం తీసుకోనుంది. అలాగే ముందస్తు బెయిల్పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. తనపై నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారనే ఫిర్యాదు మేరకు భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించి రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అమర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అమర్, భగీరథ్ పిటిషన్ పై హైకోర్టు రేపు నిర్ణయం తీసుకున్నది, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ హైకోర్టులో బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసు ఇవాళ విచారణ జరిగింది. ఇటు పిటిషనర్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా ఇటు పోలీసుల తరఫున అడ్వకేట్ కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇరుపక్షాల వాదనల అనంతరం రేపటికి ఇంటర్మ్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి వాయిదా విచారణ చేస్తామని రేపు న్యాయమూర్తి అయితే చెప్పడం జరిగింది. అయితే డేట్ ఆఫ్ బర్త్ విషయంలోనే కొంత హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి ఉన్నటువంటి ఇరుపక్షాల వాదనలు వినడం జరిగింది. ఇప్పటికే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఛార్జ్ షీట్ 5 ఏళ్ల క్రితం అయింది. 5 ఏళ్ల క్రితం ముందే 15 ఏళ్ళు అమ్మాయికి బాధితురాలకి ఏజ్ ఉందనే అంశాన్ని ఇటు పిటిషనర్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు కూడా వినిపించ జరిగింది. మరోవైపు 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో ఒక డేట్ ఆఫ్ బర్త్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఒక డేట్ ఆఫ్ బర్త్, మొత్తం 2008, 2010 ఈ 2 డేట్ ఆఫ్ బర్త్లు పిటిషన్ సంబంధించిన న్యాయవాది బాధితురాలకు ఉన్నాయని, బాధితురాల ఏజ్ విషయంలో ఒక క్లారిటీ లేదు, క్లారిటీ లేకుండానే పోక్సో కేసులు దాంతో పాటుగా నెక్స్ట్ డే నోటీసులు ఇచ్చే సమయంలో ఉన్నటువంటి సెక్షన్లన్నీ కూడా మార్పు చేసి అడిషనల్ గా యాడ్ చేసి పోక్సో చట్టానికి సంబంధించి గతంలో మొదటిసారి ఎఫ్ఐఆర్ చేసినప్పుడు 7 సంవత్సరాల లోపు ఉన్న సెక్షన్లు మాత్రమే అందులో ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. రెండోసారి అంటే నోటీసులు ఇచ్చే క్రమంలోనే ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి అన్ని అప్గ్రేడ్ చేశారని న్యాయవాది నిరంజన్ రెడ్డి బలంగా వాదనలు వినిపించగా న్యాయమూర్తి కూడా ఉన్నటువంటి అమ్మాయి బాధితురాలు డేట్ ఆఫ్ బర్త్ కు సంబంధించి వెంటనే పోలీసులకు ఆదేశించింది. డేట్ ఆఫ్ బర్త్ పైన విచారణ జరపాలని కూడా హైకోర్టు న్యాయమూర్తి ఇటు పోలీసులను కూడా ఆదేశించిన నేపథ్యంలో అరెస్టు చేయొద్దని, ఇటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కూడా 2 అంశాలకు సంబంధించి పిటిషనర్ న్యాయవాది కోరడం జరిగింది. దాని అంశానికి సంబంధించి అరెస్టు చేయొద్దని సంబంధించి ఇంటర్మ్ ప్రొటెక్షన్ అడగగా రేపు విచారణ చేపడతామని అయితే న్యాయమూర్తి చెప్పడం జరిగింది. మధ్యంతర బెయిల్ పై ఒక వారంలో వివరాలన్నీ దానికి సంబంధించి వారం తర్వాత చూస్తామని కూడా తెలపడం జరిగింది. ఇదే కాకుండా ప్రీ పోస్ట్ ఏదైతే సెక్సువల్ అసల్ట్ జరిగిందో ఆ జరిగిన దానికి సంబంధించినటువంటి ప్రీ పోస్ట్ వ్యవహారంలో కూడా న్యాయమూర్తి ముందు వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఈ ప్రీ పోస్ట్ వ్యవహారానికి సంబంధించి అమ్మాయి స్వతహాగా వాహనాన్ని నడుపుకుంటూ బాధితురాలు తీసుకెళ్లింది. ఇందులో బండి సంజయ్ కొడుకు భగీరథ్ తప్పేం లేదు, ఎందుకంటే అమ్మాయి తల్లి ఫిర్యాదు చేసినట్లుగా అక్కడ ఏమీ జరగలేదన్నట్టుగా అంశానికి సంబంధించి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పిటిషనర్ తరపు న్యాయమూర్తి ముందు ఉంచడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా వాదనలు విన్నటువంటి న్యాయస్థానం రేపటికైతే ఇంటర్మ్ ప్రొటెక్షన్ సంబంధించి విచారణ జరుపుతాము, రేపు తదుపరి ఉన్న ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా వింటామని న్యాయమూర్తి అయితే చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపు అంటే విచారణకు సంబంధించినటువంటి ఇరుపక్షాల వాదనలు కొనసాగుతుండగానే ఇటు న్యాయకు సంబంధించినటువంటి న్యాయవాదులు కొంత వివాదం లాగా లొల్లి పెట్టుకోగా న్యాయమూర్తి దీనికి స్పందించి ఇలానే చేస్తే మీరు వేరే బెంచ్కి వెళ్ళండి, చేంజ్ చేస్తానంటూ కూడా న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే బండి కొడుకు వ్యవహారం ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఇవాళ హైకోర్టు విచారణ సందర్భంగా బెయిల్ వస్తుందా రాదన్న సమయంలో హైకోర్టు న్యాయమూర్తి ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు ఇంటర్మ్ ప్రొటెక్షన్ సంబంధించి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అసలు మైనరా కాదా అనే అంశానికి సంబంధించి క్లారిటీ రాలేదు కాబట్టి విచారణకు సంబంధించి రేపు పోలీసుల దగ్గర నుంచి సమగ్రంగా వాదనలు వింటానని కూడా న్యాయమూర్తి చెప్పడం జరిగింది. కాబట్టి మరి రేపు ఇంటర్మ్ ప్రొటెక్షన్ కి సంబంధించి వస్తుందా రాదా, ఇప్పటికే పిటిషనర్ తరపున న్యాయవాది ఇవాళ వాదనలు వినిపిస్తున్న క్రమంలో బండి భగీరథకు ఇంటర్మ్ ప్రొటెక్షన్ ఇస్తే మాత్రం తప్పకుండా విచారణకు ఇవాళే హాజరవుతారు, లేక రేపైనా వచ్చి హాజరవుతారన్న అంశాన్ని పిటిషనర్ తరపున
న్యాయవాది చెప్పడం జరిగింది. కాబట్టి రేపు మరి ఇంటర్మ్ ప్రొటెక్షన్ లభిస్తుందా లేదా, ఇప్పటికే ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా మెరిట్స్ అన్ని కూడా బండి సంజయ్ కొడుకు భగీరథ్ కే మెరిట్స్ అన్ని ఉన్నాయి. ఎందుకంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ వ్యవహారంలో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క లాగుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి రేపు ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమర్.